ఇప్పటి నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీకి రాజు ఈ ప్రదీప్ మాచి రాజు. లేచిన దగ్గర నుంచి నేను ఇక్కడ నువ్వు అక్కడ అంటారే, వాళ్ళిద్దరు ఎక్కడ? ఎండలు ఎక్కువగా ఉన్నాయని సాయంత్రం స్లాట్లు వేసారు వాళ్ళని. నువ్వు అక్కడ ఎక్కడికో వెళ్ళి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అన్నావు, ఇప్పుడేమో ఇక్కడ అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది, అక్కడ అబ్బాయి నువ్వు ఇక్కడికి వచ్చావు. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైపోయారు, లేదులే మొత్తం బ్యాచ్ అంతా కలిసి ఇక్కడే ఉంటాం ఇప్పుడు. అవునా? మొత్తం సండే మందే. బాగా చదువుతున్నావా? తగ్గదేలే. మరి గేమ్స్? తగ్గదేలే. అదే వెరీ గుడ్. మరి మార్క్స్ ఎలా వస్తున్నాయమ్మా? అది కొంచెం తగ్గుతుంది. మీ వల్ల నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యా ప్రదీప్ గారు. ఏమ్మా పేపర్ ఏమో టఫ్ వచ్చిందా? నా వాల్ పేపర్ లో మీరున్నప్పుడు ఇంక ఎగ్జామ్ కి ఎలా చదువుతా చెప్పండి. ఇన్విటేషన్ వచ్చింది, మరి మీ పెళ్లికి అనుకున్నాను ప్రదీప్. అంత మాట ఇది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పండి మేడం. అసలు మ్యాటర్ పెళ్ళెప్పుడు పెళ్లి సినిమాలో పృథ్వీ అని ఒక సైకో ఉన్నాడు. అవునవును మేడం. అలాంటి వాడు ఇక్కడ ఉన్నాడు తెలుసా? ఎవడండి వాడు? నాకు చెప్పండి, వాడి సంగతి నేను చూసుకుంటా. నేను మాట్లాడింది నీ గురించే బాబు. నువ్వు ఇక్కడే ఉన్నావా? నన్ను శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా పెట్టుకుంటానని చెప్పి నన్ను మోసం చేస్తూనే ఉన్నారండి. దీనిలో మెంటర్ గా పని చేశాను. ఈ మెంటల్ కూడా అక్కడ మెంటరే. ఇప్పుడు ఆది గురించి కూడా చెప్పేస్తే మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. ఫోటో గిటో వద్దు, ఆ వీడియో ఉంది కదా, అది ప్లే చేయండి. ఏంట్రా అది? ఒకసారి ఆ బాడీ మళ్ళీ చూపిమనండి. అందులో ఉన్నట్టుండదా ఇక్కడ బాడీ? मैं देखूंगी. అత్తా కోడలు ఇంట్లో మామూలుగా బానే ఉంటారమ్మా? అత్త కోడల్లా ఉండమండి, తల్లి కూతుర్లా ఉంటాం. స్టేజ్ మీద ఇలాంటి డైలాగ్ చెప్పారంటే ఇంట్లో ఫస్ట్ కొట్టుకునేది వీళ్ళిద్దరే. దాని దగ్గరికి వెళ్ళి మీరు దాంతో ఏదో మాట్లాడుతున్నారు. మా అత్త చూడు ఎంత బాగా చక్కగా తింటుంది. నాకు అత్త గెలుస్తుంది. నువ్వు తిన్నావా? ఎక్కువైతే జేబులేసుకో. అది ఎవరు విన్నది? అదే నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ వెండి వెన్నెలే ఎండల్లే మండితే అల్లాడిపోదారే ఆపుమా. ఎన్నిసార్లు ఆ పాట పాడినా, ఎన్నిసార్లు ఆ పాట విన్నా అదేంటో అందరికి మీరే గుర్తు. నన్ను బాగా ఆకట్టుకున్న క్యారెక్టర్స్ అండ్ చాలా ఇష్టమైన 2-3 క్యారెక్టర్స్ లో పెళ్లిలో నేను ఇప్పుడు చాలా ఫీల్ అయ్యి నేను నా ఫీలింగ్ చెప్తాను. యాక్చువల్లీ ఆ సినిమా షూటింగ్ మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అయింది. నేను కూడా గులాబీ సినిమాలో పాటలాగా ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను మేడం. ఓకే, మీకు కూడా అలాగ అనిపిస్తూ ఉంటుంది? అనిపించలేదు. అయిపోయింది నాకు కథం. ఆ పాట ఈ పాటికి ఎంతమంది కుర్రాళ్ళు మీ ఇంటి ముందు నుంచి అటు ఇటు తిరుగుతూ పాడుంటారు? ఈ పాటికి వెళ్ళలేదు, ఎవ్వరు వెళ్ళలేదు, కుర్రాళ్ళు వెళ్ళలేదు, ఎవరు పాడలేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. ట్రైన్ టైం అయిపోతుంది, మనం వెంకట ఎక్కడ? నీటి ముల్లే నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన
ట్రైన్ వెళ్ళిపోయిందా? అంత కంగారు పడుతున్నావు? అరే ఆ ట్రైన్ లో రష్మి ఉందిరా. ఆపమంటావా? ఆహా, ఆపుతారేమో, ఆపద్దని చెప్పడానికి వచ్చాను. వర్షం పడితే కప్పలు వస్తాయి అన్నారు, నిజమే వచ్చేసి. వర్షం నువ్వు ఇన్నే పడుతున్నావా గాడ కూడా పడుతున్నావా? మో తెలంగాణ త్రిష. ఏయ్, శైలుని నేను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. నువ్వు వాడితో తిరిగినా పర్లే, వాడితో ఉన్నా పర్వాలే, పెళ్లి మాత్రం నన్నే చేసుకోవాలి. వెంకట్ చేయి గుర్తు. రేయ్, అది వేరే సినిమారా. మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇక్కడే వస్తుందని రిలాక్స్ అవ్వకండి. 6ంటికి జబర్దస్త్ కూడా వస్తుంది, వచ్చి కూర్చోండి. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎనర్జీతో ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. ఇక ముందు జబర్దస్త్ ఆదివారం 6 గంటలకి రాబోతుంది. పోటీ ఎలా ఉంటుందంటే ఒకళ్ళనొకళ్ళు కత్తులతో కటారులతో పొడుచుకు చంపేద్దాం అన్నంత కసి ఉంటుంది. ఏంటి అది సెట్ అయినట్లేదు గెటప్ పాట నీ యాటిట్యూడ్కి. హాయ్, బాగున్నావా? ఇక్కడ హాయ్ అన్నారు, అక్కడ బాయ్ అన్నారు. ఏదైనా అన్నయ్యరా, నీ పనే బాగుంది. విజయ్ గారు కష్టపడి గెలిచి సీఎం అయితే త్రిష గారు చెయ్యూపినట్టు మేమంతా కష్టపడి స్కిట్లు చేస్తుంటే నువ్వు హాయ్ అని జస్ట్ చెయ్యూపితే చాలా అయిపోద్ది. ఎక్కడికి వెళ్ళినా పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు సార్. ఒక అమ్మాయిని చూసి చేసుకుందాం అని దగ్గరికి వెళ్తే నాకు రిచ్ అబ్బాయే కావాలంటుంది. అందుకే రిచ్ అయిపోవాలని చెప్పి జబర్దస్త్కి వచ్చా సార్. ఎందుకంటే ఇక్కడ ఏదో బెస్ట్ పని చేస్తే 1000 రూపాయలు, బెస్ట్ పని చేస్తే 1000 రూపాయలు, పర్ఫార్మర్ ఆఫ్ ద డే అంటే 5000, ఎక్కువ స్కిట్లు కొడితే 50,000, ఇంకా ఎక్కువ కొడితే 1,00,000 ఏదో ఆషాఢం ఆఫర్స్ పెట్టారంటగా. కానీ సార్, డబ్బులు తీసుకుని నవ్వుకుని వెళ్ళే మీరు డబ్బులు ఇచ్చి మరీ నవ్వుకుంటున్నారా? మారిపోయినాయి అది. మొసలికి నీటిలో ఉంటే ఎంత బలం ఉంటుందో, నా మొగుడికి తాగుబోతు క్యారెక్టర్ అంత బలం ఉంటుంది. మద్యపానం అని ఎందుకన్నారో తెలుసా? మధ్యలోనే పానం పోతుందని మద్యపానం అన్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటావురా? మాత్రలు వేసుకున్నావా? నీతో కిట్టు ఎత్తానే ఇంకా 2 టాబ్లెట్లు ఎక్కేసుకున్నారా? డబ్బులు కావాలి. ఎక్కడి చేస్తారా డబ్బులు? నేనేమైనా గంగవ్వనా? నెలలో పింఛన్ వస్తే బ్యాంకులో వేసుకోవడానికి. గంగవా, బియ్యం నుంచి రాళ్ళు కింద పట్టే చూడు. గంగా నాదే, దాని పింఛన్ నాదే. రమేష్ అన్నకి రష్మికి పింఛన్ వస్తుందని తెలియదు, లేకపోతే నీకు కూడా కట్టేసేవాడు. మగవాళ్ళ ప్రేమ గొప్పదా, ఆడవాళ్ళ ప్రేమ గొప్పదా? ఆడవాళ్ళ ప్రేమ బంగారం లాంటిది, ఎప్పుడైనా పెరగొచ్చు, ఎప్పుడైనా తగ్గొచ్చు. కానీ మగవాళ్ళ ప్రేమ నీలాంటిది, ఎప్పుడు ఒకలాగే ఉంటది. అన్న డైలాగ్ నేను చెప్పాలన్నా దండం పెడతా. ఏమండియా? ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇష్టపడ్డా, కష్టపడ్డా, మీద పడ్డా, కింద పడ్డా, నాకు చివరికి ఇంత పెద్ద ఆలుగడ్డ. డాక్టర్, నాకేమైంది? తలకి దెబ్బ తగిలింది. రాము, ఇంజెక్షన్. ఎక్కడున్నారండి? ఇంతసేపు మీరు రావడానికి? ఆయన మీ ఆయన కాదమ్మా. ఆగు, పెద్ద డాక్టర్ పిలుస్తా. డాక్టర్, భాస్కర్ గారు చాలా బాగా చేశారండి స్కిట్. ఏమిటండి నరేష్ గారు? ఈడి తలకు కూడా దెబ్బ తగిలిందా ఏంటి? రేపే ఆనంద్కి నీకు పెళ్లి. నేను ఒకతను ప్రేమించాను నాన్నగారు. ఆనంద్ కూడా ఇందాక ఒక అమ్మాయిని ప్రేమించాడు, వదిలేశాడు. అలాగే నువ్వు కూడా వదిలే. హద్దులు కూడా దాటాను నాన్నగారు. హద్దులు కూడా దాటిందంట. పెళ్లి అయిన తర్వాత ఏ హద్దు దాటుతుంది నాది మాట.
పూజ్యులైన నాన్నగారికి నమస్కారం. నేను ప్రేమించిన వాడిని వెతుక్కొని ఖర్చుల కోసం 500 రూపాయలు తీసుకొని వెళ్తున్నా. ఏందయ్యా ఈ పిల్లలు 500 రూపాయలు తీసుకొని వెళ్ళడం ఏంటి? అమ్మాయి వెళ్ళిపోయిందని ఆలోచించుకుంటూ 500 గురించి మాట్లాడతావేంటి నువ్వు? ఇప్పుడు నాకు పెళ్ళేలా? శశిరేఖ నాన్నగారు అమ్మాయి ఏదా? ఇదిగో మీకు ఈ లెటర్ ఏమని చెప్పి వెళ్ళిపోయింది. ఇది కూడా వెళ్ళిపోయిందా? నాన్నగారు, నేను కూడా ఒక అబ్బాయిని ప్రేమించాను. అతను పెళ్లి చేసుకొని వెళ్తున్నాను. వెళ్తూ 500 ఈ 500 తీసుకొని వెళ్తున్నారు. బాధగా లేదా? తెల్లారి నుంచే ఇరేషన్ అయిపోతున్నా అన్న మాటకి ఫ్యాన్ టెప్పిన పోతున్నా, అందుకే జిప్ వెనక్కి తీసుకున్నా. బావగారు మా కట్టుబాట్ల ప్రకారం పెళ్లి చూపులకు వచ్చిన పెళ్లి కొడుకు ఖచ్చితంగా పాటలు పాడాలండి. సమ్మ సక్క చారడేసి మొగ్గ. ఏంద్రా వాళ్ళ ముందర పరుగు తీసాడవు? మన ఫ్యామిలీ పాట పాడరా, పౌరుషమైన పాట. సమ్మ చక్కరా. రాననుకున్నారా రాలేననుకున్నారా? మీరు అక్కడెక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తారని అనుకున్నా. జబర్దస్త్ ఇప్పటి నుంచి మన కోసం సండే వారం టెలికాస్ట్ అవుతుంది. సండే వారం తెలుగులో చెప్పండి. రవివారం టెలికాస్ట్ అవుతుంది. అంటే ఇదన్నీ చెప్తారు కానీ ఆదివారం అని మాత్రం చెప్పండి. ఏం మాట్లాడతాడు నువ్వు? నేను సాధించానండి. నెలకి 1,00,000 రూపాయలు సారి రాసి ఇంకా మనం పెళ్లి చేసుకుందాం పద. నీకు ఎన్నిసార్లు చెప్పాను 10 మంది ముందు పడి సర్దుకోమని. నాకు పెళ్ళయిందా? తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం. ఆ రోజు నన్ను కాపాడబోయి ఈయన కరెంటు స్తంభం మీద పడితే ఏంటో బాడీ పార్ట్లు మొత్తం ఫెయిల్ అయిపోయాయి. బాడీ పార్ట్స్ పంచేవాడు ఏం చేస్తావే నువ్వు? ఆయనకు పని చేయకపోతే ఏంటి? హార్ట్ డ్యామేజ్ అయింది. అరే హార్ట్ బాలేదు అంటాడు కదరా, ఇంకెందుకు వదిలివచ్చు కదా హ్యాపీగా. సార్ సిగరెట్ కలుస్తారండి సార్? ఎలాగైనా హార్ట్ పోయింది కదా, కొత్తది వస్తుంది కదా. సార్ మీకు అంత బాగానే ఉంది, ఎక్సర్సైజ్ లాంటి ఇప్పిస్తారా? అయ్యో నాకు ఎక్సర్సైజ్ అస్సలు రాదు చూడు. ఈ రోజు నుంచి సండే ఇస్ నాట్ జస్ట్ సండే బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ డే. లవ్ మ్యారేజ్ బాగుంటదా, అరేంజ్ మ్యారేజ్ బాగుంటదా? అసలు ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్లు అరేంజ్డ్ మ్యారేజ్లు లేవమ్మా. వేరే వాళ్ళని లవ్ చేసి మనల్ని అరేంజ్ చేసుకునే మ్యారేజ్లే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం డోంట్ మిస్. గ్రాండ్ లాంచ్ ఆఫ్ ఫ్యామిలీ స్టార్ సీజన్ 2. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. అమ్మమ్మ నీ మీట్ కోసమే బావా 1000 కళ్ళతో ఎదురు చూశారు. గట్టిలో నువ్వే, చిన్నోడి చెడ్డిలో కూడా నువ్వే. చిన్నపిల్లోడు చెడ్డీలో చూసినా నువ్వే అనింది. అది చూస్తే నీ మొహం ఎలా గుర్తొస్తుంది? ఎంతైనా మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అబ్బా. మీరు అందంగా ఉన్నారని ఇంత దగ్గరకు వచ్చి మరి ఎవరైనా చెప్పారా? లేదు. ప్లీజ్ చెప్పిన నమ్మకండి. అరే ఏంట్రా ఇది? ఏం వెతుకుతున్నారండి? టికెట్ కౌంటర్ ఎక్కడ అని. టికెట్ కౌంటరా? ఎందుకు? ఇలాంటి అందాన్ని చూడాలంటే కంపల్సరీగా టికెట్ తీసుకొని రావాలి కదా. బావా టికెట్ లేకుండా కొన్ని కౌంటర్లు చూడొచ్చు. నా గది పెద్దది. నా గది కాదండి బాబది, నా మది. దీని ఇంకోటి కూడా బాగా పాడతాడు. ఏంటిది? ఆలాపనలు బాగా పాడతాడు. మీరేమన్నా మేకప్ ఆర్టిస్టా? ఎందుకు లేదు? ఏం మీరు రావడంతో స్టేజ్ అంతా అందంగా ఉంటే అయ్యా వదిలే అయ్యా. తప్పేముంది? అమ్మమ్మ సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలి? క్లారిటీ ఉండాలి. ఎంత క్లారిటీ ఉండాలి? లుక్ ఎట్ హిమ్, సో హ్యాండ్సమ్. నో నా మార్నింగ్ హ్యాండ్సమ్ ఏంటండి బాబు? అంతే క్లారిటీ ఉండాలి.
మేడం అసిస్టెంట్. ఎంత ఇస్తున్నారు నీకు? అస్సలు చెప్పను. ఎందుకు? నువ్వు వచ్చేద్దామనే. అసలు మీలాంటి అమ్మాయి దొరికిద్దంటే జీవితాంతం రన్ చేయొచ్చండి. ఓకే ఏ చూసుకుని చెప్పు అప్పుడప్పుడు డైలాగ్. అబ్బాయిల చెవిలో ఎప్పుడు అమ్మాయిలు పెడుతూ ఉంటారు. మనకు సంబంధించిందే. పెళ్లి అప్పుడు హనీమూన్, ఫస్ట్ నైట్. ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుతూ ఉంటారుగా, సుధీర్ గదిలో ఉన్నప్పుడు చేస్తాడు, అలాంటివి అని చెప్పు. అమ్మాయి అబ్బాయి కలిసి ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయిని అదోలా చూస్తుంది. ముందు వెనక రెండు ఉంది. పోకాతాలు ఉంటాయి. ఈ చక్కటి సాయంకాలం వేళ ప్రేక్షకుల కోరిక మేరకు నోరు లేదు కానీ మాట్లాడుతుంది, చెవులు లేవు కానీ వింటుంది. ఇదేదో బాగుంది యాక్చువల్లీ. చిన్నదాన్ని పంపించమంటావా? ఏమే ఆశు, ఏవేనా మేడం ఏమన్నా అనే అధికారం నాకే ఉంది. అంత రేట్స్ ఎక్కడ ఎలా వచ్చింది నీకు? 399 రూపాయలు పెట్టి కొన్నాను తెలుసా? ఇందులో బాంబు ఉంది కానీ ఏం భయపడద్దు, ఎందుకంటే ఈ బాంబు ఉంది. ఈ బాంబు నథింగ్. ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రం. నువ్వు తోసే తోపుడికి ఇన్నిసార్లు ట్రాప్ తప్పాలా? చిన్న భయం వేస్తుంది ఇటు పెట్టు. పండగల పేర్లు ప్రెషర్ లో పెట్టి చెప్పమంటారా? నేను పేలేకొస్తా, వెనక దాక్కుంటా ఎక్కడన్నా నేను. అమ్మమ్మ మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.